శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. మరో 5 రోజుల్లో వృషభ రాశి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఎంతగానో ఆశ్చర్యపోతారు. సాక్షాత్ ఆ శివయ్య శాసించిన విధంగానే వృషభ రాశి వారికి మరో 5 రోజుల్లో ఇదే జరగబోనున్నది. అయితే రాబోయే 5 రోజుల్లో వృషభ రాశి వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి ఆ సంఘటనలు అనేటివి ఏమిటి, వాటి యొక్క ప్రభావం ఈ వృషభ రాశి వారి జీవితం మీద ఏ విధంగా ఉండబోతుంది, కెరీర్ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగం పరంగా, వ్యాపారం పరంగా, ఆరోగ్యం పరంగా, కుటుంబ జీవితం పరంగా, అలాగే అతి ముఖ్యంగా ఆర్థిక జీవితం పరంగా ఎటువంటి అంశాలలో ఈ యొక్క వృషభ రాశి వారి జీవితంలో ఎలాంటి పరిస్థితులు రాబోయేటటువంటి 5 రోజుల్లో ఈ రాశివారు ఎదుర్కోబోతున్నారు. అలాగే వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఆసక్తికరమైన రహస్యాలతో పాటు ఈ వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతకం గురించి ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా పూర్తిగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే, మీరు చేస్తున్న ఎంతటి ముఖ్యమైన పనిలో చాలా బిజీగా ఉన్నా సరే, మీరు మాత్రం ఒక 10 నిమిషాలు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీ గురించి మరో 5 రోజుల్లో మీకు మీ జీవితంలో ఏ విధమైన ఆసక్తికరమైన సంఘటనలు జరగబోతున్నాయి అనేటువంటి పూర్తి విషయాలను మీరు వివరంగా తెలుసుకుంటారు. కాబట్టి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమంది వృషభ రాశి జాతకులకు ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియోకి ఓం నమః శివాయ కామెంట్ చేయండి. ఇక వివరాలకి వెళ్తే కనుక వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశిలో పుట్టినటువంటి వారి యొక్క జీవితంలో తప్పకుండా మీరైతే ఒక నియమాన్ని పాటించాలి. కేవలం వృషభ రాశి వారే కాదు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ నియమాన్ని ఖచ్చితంగా మీ జీవితంలో పాటించి తీరాలి. ఎందుకంటే కనుక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి 9వ 10వ స్థానం అంటే లాభము, ధనము, కర్మలకు స్థానం రాష్ట్రాధిపతి అయినటువంటి శని భగవానుడు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శని భగవానుని నిందించకూడదు. చాలామందికి ఒక అలవాటుగా ఉంటుంది, తమ జీవితంలో ఏమైనా కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు ముఖ్యంగా శనిదేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. అలాగే వారి జీవితంలో వారు చేస్తున్న పనిలో ఏవైనా ఆటంకాలు, అడ్డంకులు, అపజయాలు వస్తే ముఖ్యంగా ముందుగా శనిదేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. అదేవిధంగా తమ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు, చెప్పుకోలేని సమస్యలు, ఏవైనా ఆటంకాలు, అడ్డంకాలు వచ్చినప్పుడు కూడా దానికి కారణం ఆ శని భగవానుడే అని నిందలు వేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా వృషభ రాశిలో పుట్టిన వారు మీకు 9వ 10వ స్థానాధిపతి అయినటువంటి శని భగవానుని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నిందించకూడదు. అదేవిధంగా ఆ శనిదేవునికి బాగా ఇష్టమైన రంగులను, ముఖ్యంగా శని భగవానునికి ఇష్టమైన రంగులు, వస్తువులను కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో అవమానించకూడదు. ఉదాహరణకు శని భగవానునికి నీలం రంగు అంటే చాలా ఇష్టం. ఇక ఆ నీలం రంగు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అవమానించే విధంగా ప్రవర్తించకూడదు. అంటే నీలం రంగును కాళ్ళ కింద అస్సలు ఉంచకూడదు. ముఖ్యంగా డోర్ మ్యాట్ రూపంలో కానీ, లేదా చెప్పుల రూపంలో కానీ, ఇతర వస్తువు రూపంలో కానీ నీలం రంగు తొక్కే ప్రయత్నం అస్సలు చేయకండి. అది శనిదేవుడికి కోపం తెప్పించేటటువంటి అంశం అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారు మీకు వీలైనప్పుడల్లా శనిదేవుని యొక్క స్తోత్రాన్ని పఠించండి. అలాగే శని భగవానునికి అభిషేకాలు చేయడం, నిత్యం శనిదేవుణ్ణి ఆరాధించడం అలవాటుగా చేసుకోండి. ఇక మీ జీవితంలో సుఖ సంతోషాలు వచ్చినప్పుడు శనిదేవుని పొగడకపోయినా సరే, మీకు కష్టాలు వచ్చినప్పుడు మాత్రం శనిదేవుని నిందించకండి. అయితే ఆ శని భగవానుడు కేవలం మన యొక్క కర్మ ఫలితాలను మనకు అందించేటటువంటి దేవుడు మాత్రమని గుర్తుంచుకోండి. ఇక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారి జీవితం అనేది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అంటే వృషభ రాశి వారి శరీరం బలిష్టంగా ఉంటుంది, గుండెని ముఖం కలిగి ఉంటారు, మంచి ముఖ వర్చస్సు కలిగి ఉంటారు, చూడడానికి చాలా చక్కగా, అందంగా, చాలా ఎత్తులో మంచి అవయవ సౌష్టంతో చూడగానే ఇట్టే ఆకర్షించే విధంగా చాలా అందంగా ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఎదుటి వారిని నవ్వుతూ పలకరిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వృషభ రాశి వారు కార్యదక్షతను కలిగి ఉంటారు. ఈ రాశి వారు మంచి చెడులో ఆలోచించిన తర్వాతనే ఏదైనా పని చేయడానికి ముందడుగు వేస్తారు. అంతేకాకుండా వీరు చేసేటటువంటి పనులను మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేస్తారు.
ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి అందరిలాగా ఉద్యోగం చేయడం కానీ సాధారణ జీవితాన్ని గడపడం అస్సలు ఇష్టం ఉండదు. వీరు తాము చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో చాలా కష్టపడుతూ తమ జీవితంలో ఆర్థిక పరంగా వృద్ధిలోకి వస్తారు. అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి రానున్న 5 రోజుల్లో గ్రహాల స్థితిగతుల కారణంగా వీరి యొక్క జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు అనేవి జరుగుతాయి. ఎందుకంటే ప్రస్తుతం ఈ యొక్క వృషభ రాశి వారికి 3వ స్థానంలో గురు యొక్క సంచారం, అలాగే దశమ స్థానంలో శనిదేవుని యొక్క సంచారం, రాశాధిపతి శుక్రుడు 6వ స్థానంలో సంచారం కారణంగా ఈ వృషభ రాశి వారి యొక్క శక్తి సామర్థ్యాలు బాగా మెరుగుపడతాయి. అదేవిధంగా మీరు చేసే ప్రతి పని కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా, అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతాయి. ముఖ్యంగా కెరీర్కి సంబంధించిన అన్ని అంశాల్లో ఈ యొక్క వృషభ రాశి వారికి చక్కటి లాభాలు అనేవి మీ కళ్ళతో మీరు చూస్తారు. ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. మీకు నచ్చిన పనులు ఖచ్చితంగా మీరు చేస్తారు. అంటే మీకు ఎంతో బాగా నచ్చిన పనులు మీ ముందుకు వస్తాయి. అదేవిధంగా మీరు చేసే ప్రతి పని కూడా దిగ్విజయంగా పూర్తవుతుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు చేసే వారికి చక్కటి లాభాలు చేకూరుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో, అలాగే ఉద్యోగ బదిలీ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో మీకు ప్రమోషన్ లభిస్తుంది. ఉద్యోగ బదిలీలు కూడా మీకు లాభదాయకంగా ఉంటాయి. అదేవిధంగా విద్యార్థులకు చదువులపైన అధిక శ్రద్ధ చూపుతారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. ఇక వ్యాపారం చేసేవారికి గణనీయమైన లాభాలు వస్తాయి. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు చక్కటి లాభాలు మీ కళ్ళతో మీరే చూస్తారు. పెళ్ళిళ్ళు కాని వారికి మంచి మంచి సంబంధాలు కుదిరి పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఎవరైతే ఎంతో కాలంగా అనారోగ్యంతో బాధలు పడుతున్న వృషభరాశి వారికి ఇప్పుడు మీ యొక్క ఆరోగ్యం కుదరపడుతుంది. మీకు చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానయోగం ఖచ్చితంగా మీకు సంతానయోగం కలిగి తీరుతుంది. కాకపోతే మీకు ఈ సమయంలో కొన్ని అధికమైన ఖర్చులు మీ ముందుకు రాబోతూ ఉన్నాయి. ఆ ఖర్చులను అవి మీకు లాభదాయకంగా ఉంటాయా లేక మీకు వృధా ఖర్చులా అని మీరు ఆలోచించి డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి మాత్రమే మీరు డబ్బును ఖర్చు చేయండి. ఎందుకంటే ఈ ఫలానా పనికి నేను ఖర్చు చేస్తున్నాను, ఇది నాకు లాభం చేకూరుతుందా లేదా దీనివల్ల నాకు వృధా ఖర్చు అవుతుందా అని ఇంట్లో మీ కుటుంబ సభ్యులతో చర్చించి మీరు డబ్బును ఖర్చు చేసే ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా మీకు వృషభ రాశి జాతకులకు మీ యొక్క జీవిత భాగస్వామి అన్ని విధాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తుంది. అయితే ఒక స్త్రీ కారణంగా ఈ వృషభ రాశి వారి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు మరో 5 రోజులు మీకు ఎదురు కాబోతూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ సంఘటనలు అనేవి మీకు ఒక రకంగా అదృష్టాన్ని అందిస్తాయని చెప్పుకోవాలి. కేవలం ఒక స్త్రీ కారణంగా, ఆమె ఇచ్చిన సలహాల కారణంగా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ మీకు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు మీరు పాటించడం లేదా ఆ స్త్రీ మీకు ఎదురు రావడం, ఇలాంటివి ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఇక ఏ పనులు అయితే మీరు చేయలేము అని అనుకున్న పనులన్నీ కూడా ఆ పనులు మీకు ఈ సమయంలో అనుకూలంగా మారే విధంగా పరిస్థితులు మీకు ఎదురు కాబోతూ ఉన్నాయి. ఇది కూడా మీ యొక్క జీవితంలో ఇప్పటికీ ఉన్నటువంటి స్త్రీ కారణంగా ఇదంతా కూడా మీకు జరుగుతుంది. అయితే ఆ స్త్రీ మీ యొక్క మాతృమూర్తి కావచ్చు, లేదా మీ యొక్క సోదరి కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా మీ కూతురు కావచ్చు. ఎవరైనా సరే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగానే మరో 5 రోజుల్లో మీ జీవితంలో ఆనందం తాండవం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇది కేవలం ఆ పరమశివుడే దగ్గరుండి నడిపిస్తున్న విధంగా ఆ స్త్రీ రాక, లేదంటే ఆ యొక్క స్త్రీ నిర్ణయం పాటించడం, లేదా ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది మీకు ఎక్కువగా మీ జీవితంలో ఆనందాన్ని, రాజయోగాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. కాబట్టి వృషభ రాశి వారు స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచకండి. స్త్రీలను గౌరవించండి. ముఖ్యంగా మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆమె యొక్క సలహాల, సూచనలు తీసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, చూసారు కదా, మరో 5 రోజుల్లో వృషభ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా ఎటువంటి పెను మార్పులు కలగబోతున్నాయి అనేటువంటి పూర్తి విషయాలను తెలుసుకోవాలి కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బ్యాంక్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.